హైదరాబాద్లో జరిగిన 29వ టోర్నమెంట్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025లో జరిగిన టోర్నమెంట్కు విజయనగరం జిల్లా నుంచి కొన్ని స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు పాల్గొనగా అక్కడ జరిగిన పోటీలలో విజయనగరం జిల్లా సత్తా చాటి పతకాలు సాధించిన విద్యార్థులకు ఏబీ చారిటబుల్ ట్రస్ట్, జై హనుమాన్ అశ్విన్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అకాడమీ మరియు సుమన్ షార్ట్ ఖాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక కన్పాక యూత్ హాస్టల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏబీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ స్వరూప్ మరియు మేరా యువ భారత్ యువజన అధికారి ఫ్రేమ్ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు వారి చేతుల మీదుగా పతకాలు, సర్టిఫికెట్లు ఇచ్చారు మరియు విద్యార్థులందరినీ ఘనంగా సత్కరించారు. 8 బంగారు పతకాలు, 7 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్ మరియు ఓవరాల్ ఛాంపియన్షిప్ కప్ విజయనగరం విద్యార్థులు సాధించారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. యువజన అధికారి ఫ్రేమ్ భరత్ మాట్లాడుతూ క్రీడా రంగంలో అతి ముఖ్యంగా కరాటేలో విజయనగరం విద్యార్థులు పతకాలు సాధించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలు అనేవి మన జీవితంలో ఒక భాగంగా ఉండాలని కోరుకుంటూ జిల్లా యోజన అధికారిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు తెలంగాణ గడ్డ మీద మన విజయనగరం జెండాను పాతి విజయ గర్వంతో ఇక్కడికి వచ్చిన విద్యార్థులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు ఇక్కడతో ఆగకుండా ఇంకా చాలా విజయాలను అందుకుంటూ విజయనగరానికే కాకుండా ఆంధ్రదేశానికే కాకుండా భారతదేశానికి కూడా ఎన్నో గొప్ప విజయాలు చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, అందరికీ నమస్కారం. ఏబీ చారిటబుల్ ట్రస్ట్ గురించి చాలా చోట్ల విన్నాను, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం. సో ఈరోజు వచ్చిన తర్వాత నాకు తెలిసింది దీని వాల్యూస్, ఎథిక్స్ అనేది చాలా అంటే చాలా గర్వంగా ఉంది. సో అలాంటి ట్రస్ట్ మనకి అందుబాటులో ఉండడం, టాలెంట్ ఉండి సో ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులందరికీ కూడా సో వాళ్ళందరూ కూడా ఒక అనాథ పిల్లల్ని ఎలాగైతే ఆశ్రమంలో ఆదరిస్తారో సో టాలెంట్ ఉన్న పర్సన్స్ అందరిని కూడా ఆదరించి సో వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి సో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తుంది ఆ ట్రస్ట్. సో అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న కరాటీ పోటీల్లో మరి తెలంగాణ అయినటువంటి హైదరాబాద్ వెళ్ళి సో అదేవిధంగా మన విజయనగరం సత్తా చాటడం అనేది మామూలు విషయం కాదు. గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు, లేకపోతే సిల్వర్ కావచ్చు, చాలా విజయాలు సాధించారు. పిల్లలందరికీ కూడా నా తరపు నుంచి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరి తరపు నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ
సో ఇంకెంతో ఉన్న స్థాయికి వెళ్ళాలని మన విజయనగరం ప్రాంతమే కాకుండా మన రాష్ట్రానికి మన దేశానికి ఎలాంటి విజయాలు ఎన్నో సాధిస్తారనే నమ్మకం అయితే సో మా అందరికీ ఉంది. దానికి అండగా మన ట్రస్ట్ కూడా ఎప్పుడూ ఉంటుంది. సో అదే తరుణంలో సో ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. ఆర్థికంగా ఏదైనా నా వంతు ఏదైనా చేకూర్చాల్సిన టైం వస్తే తప్పకుండా నా వంతు కంటే ఏదైనా పిల్లలకి నేను సాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నేషనల్ కరాటీ పోటీల్లో మన విజయనగరం జిల్లా పిల్లలు ఏబీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పాల్గొని ఈరోజు విజయనగరాన్ని విజయకేతనంలో నడిపించారు. పిల్లలందరూ కూడా కరాటీలో గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, అలాగే ఛాంపియన్ ట్రోఫీ కూడా గెలుచుకోవడం జరిగింది. క్రీడల్లో ఇంకింత విజయనగరం జిల్లా ముందుకెళ్లాలని, పిల్లలు ఇంకింత ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని, గెలుచుకొచ్చిన ప్రతి పిల్లలకి కూడా ఏబీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఎవరైతే విజేతలుగా నిలిచారో వాళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయటం, అలాగే వాళ్ళని ప్రశంసా పత్రాలతో సన్మానించడం అనేది జరుగుతుంది. అయితే తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి జాతీయ స్థాయి కరాటీ పోటీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్ పాల్గొని ప్రథమ బహుమతులు గెలిచినటువంటి వారందరికీ కూడా మా యువజన సర్వీసుల శాఖ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతులు గెలుచుకున్నారో వీరంతా కూడా ఇంకా మున్ముందు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొని ఫస్ట్ విన్నర్స్గా గెలిచి మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి, మన విజయనగరం జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.